జిల్లా కోర్టు బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్, డిగ్రీ, 10th, 7th డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. స్టెనోకి సంబంధించి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి, హెడ్ క్లర్క్కి సంబంధించి, అటెండర్కి సంబంధించి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఎగ్జామ్ అయితే ఏం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఫ్రెషర్స్ అయితే హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒక మంచి అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత ఫీ పేమెంట్ చేయాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లో 23/2026 రోజు అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ సెలెక్షన్ ఆఫీసర్ అండ్ సెలెక్షన్ సిస్టమ్ ఆఫీసర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 అండ్ యూడి స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ టైపిస్ట్, కాపిస్ట్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ నుండి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 30/3/2026 నుంచి 19/4/2026 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశాడు. https apHSC.gov.in వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ బి పోస్టెడ్ ఇన్ హైకోర్ట్ వెబ్సైట్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే సెలెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. 50,100 నుంచి 1,47,760 రూపీస్ వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. 44,570 రూపీస్ నుంచి 1,27,480 రూపీస్ వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 31 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ 40,970 రూపీస్ నుంచి 1,24,380 రూపీస్ వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. అండ్ అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. 40,970 నుండి 1,24,380 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. అండ్ లైబ్రేరియన్ గ్రేడ్ 2కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. 35,570 రూపీస్ నుంచి 1,99,100 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. అండ్ యూడి స్టెనోగ్రాఫర్కి సంబంధించి 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. 34,580 రూపీస్ నుంచి 1,27,480 రూపీస్ వరకు అయితే పే చేస్తారు. అండ్ అసిస్టెంట్కి సంబంధించి 78 వేకెన్సీ అయితే ఉన్నాయి. 25,220 రూపీస్ నుంచి 8,910 రూపీస్ వరకు అయితే పే చేస్తారు. అండ్ ఎగ్జామినర్కి సంబంధించి 27 వేకెన్సీ అయితే ఉన్నాయి. 25,220 రూపీస్ నుంచి 80,910 రూపీస్ వరకు అయితే పే చేస్తారు. అండ్ టైపిస్ట్కి సంబంధించి 44 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ 25,220 నుంచి 80,910 వరకు అయితే పే చేస్తారు. అండ్ కాపిస్ట్కి సంబంధించి 34 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది కూడా యాజ్ యూజువల్ 25,220 రూపీస్ నుంచి 8,910 రూపీస్ వరకు అయితే పే చేస్తారు. అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ టోటల్ వచ్చేసి 300 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్
బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే అంటే కేటగిరీస్ వైజ్గా చూసుకున్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరికీ సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లియర్ నోటిఫికేషన్లో ఏ ఏ కేటగిరీస్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ 13 పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. అస్సలు మిస్ చేసుకోవద్దు. చూస్తున్నవారు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ అబ్జర్వేషన్ స్టాండర్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడి అండ్ ఈఎంఎస్ అండ్ ఎంపీఎస్ అండ్ పీడబ్ల్యూబీడి వాళ్ళకి అందరికీ సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సెలెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మస్ట్ బి లా ఇన్ 3 years డిగ్రీ ఆర్ 5 years కోర్స్ చేసి ఉండాలి అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి సంబంధించి బీటెక్ అండ్ సిఎస్సి ఈసీఈ అండ్ IEEE ఎంఎస్సికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్కి సంబంధించి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే సరిపోతుంది. అండ్ టైప్ స్పీడ్ అనేది 45 words per minute ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి 3 years లా చేసి ఉండాలి. మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఆఫ్ BLSI LISCకి సంబంధించి చేసి ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైబ్రేరియన్ గ్రేడ్ 2కి సంబంధించి ఆర్ట్స్ అండ్ సైన్స్లో కామర్స్ ఆర్ లా ఇన్ 3 years డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఆఫ్ LISCకి సంబంధించి ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ యూడీ స్టెనోగ్రాఫర్కి సంబంధించి డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లాలో డిగ్రీ చేసి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి 120 words per minute అండ్ టైపింగ్ ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఎగ్జామినర్కి సంబంధించి కూడా సేమ్ డిగ్రీ ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ టైపిస్ట్కి సంబంధించి కామర్స్లోనైనా లాలో అయినా ఆర్ట్స్ అండ్ సైన్స్లోనైనా ఎందులోనైనా డిగ్రీ చేసి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ కాపిస్ట్కి కూడా సేమ్ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో మీరు 3 years ఆర్ 5 years కోర్స్ చేస్తుంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మినిమం 7th class పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 8 నుంచి 42 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా సబ్మిట్ అనేది చేయాలి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూసి మిమ్మల్ని తీసుకుంటామని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది పెడతామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్టయితే 800 అయితే పే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి PH కేటగిరీస్ వాళ్ళకి 400 అయితే పే చేయాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే సర్వీస్ రూల్స్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంటాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఇక్కడ సంబంధించిన హెల్ప్ లైన్ అండ్ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. 10:30 నుంచి 5 వరకు అయితే మీరు హెల్ప్ అనేది తీసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు.
అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ కన్ఫర్మింగ్ టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని పాలిటీ అండ్ ఎకనామీ, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ కి సంబంధించి, అలాగే రిలేషన్షిప్స్, కోడింగ్, డీకోడింగ్ అండ్ వర్బల్ అండ్ న్యూమరికల్ అనాలజీ అండ్ డిస్టెన్స్, సైలోజిజం అండ్ లాజికల్ ఆపరేషన్స్ అండ్ సిమిలారిటీస్ అండ్ డిస్ట్రిబ్యూట్స్కి సంబంధించి, పజిల్స్కి సంబంధించి ఇవన్నీ మీకు కొంచెం వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి ఇలా వ్యూ అనేది అవుతుంది. ఇలా వ్యూ అయిన తర్వాత మనకి సంబంధించి మనం రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి 15/1/2026 హానరబుల్ చీఫ్ మినిస్టర్ మీరు ఓటీఆర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఓటీఆర్లో రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి. ఇలా ఉంటుంది ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన మీ నేమ్, తర్వాత మీ ఫాదర్ నేము, అండ్ మీకు ఒకవేళ ఫాదర్ మదర్ ఎవరు లేకుంటే గార్డియన్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ రిలేషన్షిప్ మీకు ఏమవుతారు ఇక్కడ, అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీకు సంబంధించి, అండ్ మీకు మ్యారీడా, అన్మ్యారీడా, డివర్స్డా అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ కేటగిరీ మీరు ఏ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ ఇలా ఏ కేటగిరీ వాళ్ళు, అండ్
మీకు ఏదైనా డిజబిలిటీ ఉందా, మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా, లేకుంటే మెట్రికులేషన్ స్పోర్ట్స్ పర్సనా, ఇక్కడ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా, అండ్ మీకు సంబంధించిన అడ్రస్, మీ స్టేట్ ఇక్కడ ఆధార్స్ అయితే ఆధార్స్, లేకుంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ డిస్టిక్ పిన్ కోడ్ అలాగే మీ సిటీ అండ్ పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ వేరేది అయి ఉంటే వేరేది కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సిటీస్ కర్నూలు, కృష్ణ అండ్ చిత్తూరు, అనంతపూర్ ఇలా ఏదైనా మెన్షన్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ ఐ అగ్రీ అని కొట్టేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది అప్లికేషన్ రిజిస్ట్రేషన్. అండ్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ కావచ్చు. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.